హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చి శ్రీరామనవమి పండుగ రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగే పండుగ పనులు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకో పక్క మా పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు. ఇంక నేనైతే పూజకి కావాల్సిన అన్ని రెడీ చేసేసుకున్నాను. పూలు కోసుకొని వచ్చి దేవుడి సామాన్ అన్ని క్లీన్ చేసుకొని ఇప్పుడైతే పొంగల్ పెడుతున్నాను. ఒక పక్క పొంగల్ అది చేసుకుంటూనే ఇంకా పూలు అవన్నీ కోసుకొచ్చాను కదా, ఆ పూలన్నీ దేవుడిని అయితే అలంకరించేసేసి ఇంకా పూజ సామాగ్రికి కూడా కొంచెం గంధము కుంకుమ బొట్లు పెడతాం కదా, సో అవన్నీ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే పానకం చేయడానికైతే బెల్లం అంతా ఇంకా కొట్టేస్తున్నాను. ఇంకా దాన్ని అయితే గొండి నీళ్ళల్లో వేసి కలిపేస్తున్నాను. పానకం ప్రిపేర్ చేస్తున్నాను. శ్రీరామనవమి అంటే పానకం కంపల్సరీగా. మా చిట్టి తల్లులు ఇద్దరైతే చక్కగా రెడీ అయిపోయారు. ఇంటికి ఆడపిల్లలు ఉంటేనే కల కదండి. ఇంకా తర్వాత అయితే దేవుడికి అయితే నేను ఇంకా ప్రసాదం అంతా పెట్టేసి వడపప్పు పానకం అన్నీ పెట్టి పూజ అది కంప్లీట్ చేశాను. ఇంకా తర్వాత అయితే మా పిల్లలకైతే దోశలు పోసిస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ అది తినేస్తున్నాను. ఇందాకైతే మా బుడ్డోడిని చూపించలేదు కదా, మా బుడ్డోడు కూడా ఇలా రెడీ అయిపోయాడు అనమాట పండగ రోజు. ఇంకా తర్వాత లంచ్లోకి వచ్చేసి టమాటా దోసకాయ పప్పు చేశాను, దోసకాయ పచ్చడి, అలాగే వేడివేడిగా అన్నము, ఇంకా వాటిలో నంచుకోవడానికి అని చెప్పి కొంచెం వడియాలు కూడా ఎగిచ్చేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. పెద్ద వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి